ప్రేమ కథల్లో కొత్తదనం మంచి ఫీల్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే దర్శకులు తరచూ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ జానర్లో సినిమాలు తీస్తే చాలా వరకు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సరిగా ఇలాంటి ఓ స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే దీవానా. హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం ఆడియన్స్ను ఏ మేర ఆకట్టుకుందో ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం. దీవానా కథలోకి వెళ్తే మున్నా అలియాస్ హర్షిత్ రెడ్డి ఎలాంటి లక్ష్యం లేకుండా గాలికి తిరిగే కుర్రాడు. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జల్సాలు చేస్తుంటాడు. తండ్రి శేఖర్ అలియాస్ నరేష్ కష్టపడి పని చేస్తూ కొడుకును ప్రాణంగా చూసుకుంటాడు. కానీ మున్నా మాత్రం అవేమీ పట్టించుకోకుండా బాధ్యత అనేదే లేకుండా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి సమయంలో మీ సేవా సెంటర్లో పనిచేసే అమూల్య అలియాస్ స్నేహ మణిమేగలైను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు మున్నా. ఆమె కోసం రోజూ అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాను నెలకు 20,000 సంపాదిస్తున్నానని కనీసం 2,000 కూడా సంపాదించలేని నువ్వు ముందు ప్రభుత్వోద్యోగం తెచ్చుకున్నాకే నా ముందుకు రావాలని అమూల్య గట్టిగా చెప్పేస్తోంది. అమూల్య అలా ఎందుకు చెప్పింది? ఆమె కోసం ఉన్నా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సాధించాడా లేదా? చివరకు వీరి ప్రేమ కథ ఏ తీరానికి చేరిందనేదే అసలు కథ. ప్రేమకు రూపం లేదు, మనసే ప్రధానం అనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించారు. సినిమా మొదట్లో పెద్దగా ఆసక్తి కలిగించదు. సాధారణ యూత్ సినిమాలాగే గొడవలు, స్నేహితులు అంటూ కాస్త రొటీన్గా సాగుతోంది. కానీ లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్రెండ్షిప్ ఫైట్ అదిరిపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే అనుకోని మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అక్కడి నుంచి సినిమాపై ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. పోలీస్ స్టేషన్లో నరేష్ నటన, తండ్రి విలువ గురించి రఘు చెప్పే మాటలు, హీరోయిన్ తన మనసులోని ప్రేమను స్నేహితురాలతో పంచుకునే సీన్ గుండెను హత్తుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ మలుపు, క్లైమాక్స్ చాలా బాగున్నాయి. అయితే కొన్ని లాజిక్స్కి దూరంగా ఉన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బాధ్యత లేని యువకుడిగా ఆ తర్వాత ఎమోషనల్ సీన్స్లో హర్షిత్ రెడ్డి తన నటనతో ఆకట్టుకుంటాడు. 2 షేడ్స్ అదిరిపోయానే చెప్పాలి. అమూల్య పాత్రలో స్నేహ మణిమేగలై అందంతో పాటు అద్భుతమైన నటనతో మెప్పించింది. హీరో హీరోయిన్లు స్నేహితులుగా చేసిన వారికి మంచి గుర్తింపు దక్కుతోంది. నరేష్ తన అనుభవంతో మరోసారి ప్రేక్షకులను ఏడ్పిస్తాడు. వేణు, రఘు తమ పాత్రల మేరకు గొప్ప ఇంపాక్ట్ క్రియేట్ చేశారనే చెప్పాలి. తల్లి పాత్రలో ఝాన్సీ సహజంగా నటించింది. మిగతా వాళ్ళంతా తమ పరిధిలో బాగానే నటించారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే విజువల్ చాలా సహజంగా ఉన్నాయి. ఈశ్వర్ చంద్ పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ ఇచ్చేలా సినిమాను తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. టెక్నికల్ టీం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. దర్శకుడు శ్రీకాంత్ కూడా బాగానే అటెంప్ట్ చేశాడు. అందరినీ మెప్పించాడు కూడా. ఇక ఓవరాల్గా దీవానా గురించి చెప్పాలంటే ఇదో యూత్ఫుల్ ఎంటర్టైనర్. మనసుతో చూస్తే గట్టిగా ఎక్కిస్తుంది.